తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కరూర్ తొక్కిసలాట ఘటనలో సీఎం విజయ్, టీవీకే నేతలపైన డీఎంకే దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కరూర్ ఘటనలో బాధిత కుటుంబాలను కలవకుండా, కేసుపై బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న డీఎంకే పిటిషన్ను డిస్మిస్ చేసింది. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఏమి మాట్లాడాలనేది కోర్టు నియంత్రించలేదని చెప్పి ధర్మాసనం అయితే స్పష్టం చేసింది. న్యాయస్థానాన్ని రాజకీయ వేదికగా మార్చకూడదని చెప్పి సుప్రీం వ్యాఖ్యానించింది. దీంతో ఈ వ్యవహారంలో సీఎం విజయ్కు తాత్కాలికంగా ఊరట లభించగా, తమిళనాడు రాజకీయాల్లో ఈ తీర్పు మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది.